వెంకటరమణ గారిని వాడుకొని వదిలేస్తే ఇప్పుడు దాకా ఆయన్ని పల్లకీలు మోసే పని చేశారు. ఈ రోజు వెంకటరమణ గారిని మనస్ఫూర్తిగా నా సోదరుడి కంటే ఎక్కువగా వారిని ఒక ఎమ్మెల్యేగా చూడాలని కోరుకుంటున్నాను. మన ఉంగుటూరుకి ఆయన అండగా నిలబడాలని కోరుకుంటున్నాను. వెంకటరమణ గారిని నేను కోరుకుంటున్నది ఒకటే, మా వాళ్ళు ప్రేమతో వచ్చారు, ఏమి ఆశించరు, రూపాయి ఆశించరు, ఒక సారా ప్యాకెట్ ఆశించరు, ప్రేమగా వస్తారు. మీరు మా మత సైనికులకి పిడికిడు ప్రేమ ఇవ్వండి, మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటారు, మిమ్మల్ని అఖండ మెజారిటీతో గెలిపిస్తారు. అలాగే మన ఏలూరు ఉంగుటూరు మన ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గం కింద వస్తుంది. డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారిని మన జనసేన పార్టీ అభ్యర్థిగా నిలబెడుతున్నాను. ఇక్కడున్న యువతందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు తెలియజేసుకుంటా ఉన్నాం. రాజకీయాలు డబ్బున్న వాళ్ళు, వేల కోట్లున్న వాళ్ళు, కిరాయి ముక్కలతో రౌడీజం చేయగలిగే వాళ్ళు, వీళ్ళతో నిండిపోతా ఉంది రాజకీయం. విద్యావేత్తలు, మేధావులు, సమాజం కోసం పరితపించే వాళ్ళు, అలాంటి వాళ్ళు రాసిన రాజ్యాంగాన్ని ఈ రోజున గూండాలు, కిరాయి ముక్కలు నడిపే కుటుంబాలు, మనుషుల్ని వేర్పాటువాదంతో విడతీసే వ్యక్తులు, ఇలాంటి వ్యక్తులతో నిండిపోయింది. ఇలాంటి వ్యక్తులు సమాజంలో ఉంటే మనకి ఎన్ని ఉపాధి అవకాశాలు కల్పిస్తారు? ఒక 60 కోట్లతోటి, 70 కోట్లతోటి, 100 కోట్లతోటి ఒక పార్లమెంట్ అభ్యర్థిగా వస్తే వాళ్ళు మనకేం చేయగలరు? పెంటపాటి పుల్లారావు గారు ఎందుకు పెట్టానంటే ఆయన ఒక ఆర్థికవేత్త, విదేశాల్లో చదువుకున్న వ్యక్తి. విదేశాలు చదువుకున్నా కానీ ఆయన మన పోలవరం డ్యామ్ కు సంబంధించి గిరిజన నిర్వాసితులకి అండగా నిలబడ్డ వ్యక్తి, గండగా నిలబడ్డ మహానుభావుడు. నేను గతించిన విలువల్ని, అంబేద్కర్ ఆశయాల్ని, ఎవరైతే ఏ విలువలతో అయితే స్వాతంత్రం వచ్చిందో, ఏ విలువలతో అయితే రాజ్యాంగాన్ని రాశారో, ఏ విలువలతో స్వాతంత్రాన్ని సంపాదించారో తిరిగి అలాంటి విలువలు రావాలని కోరుకుంటున్నాను. అలాంటి నీతిమైన రాజకీయ వ్యవస్థ రావాలి. ఈ అవినీతి రాజకీయ వ్యవస్థని ప్రక్షాళన జరగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. దానికి తగ్గట్టుగా నేను పోటీ చేస్తున్నాను. మీరు ఊహించుకోండి, ఉదాహరణకి పార్లమెంటరీ అభ్యర్థిగా జనసేన పార్టీ, ఉదాహరణకి వైసీపీ నుంచి వచ్చిన విజయసాయి రెడ్డి గారిని పెట్టారనుకోండి. విజయసాయి రెడ్డి గారిని పెడితే ఆయన ఏం చేస్తారు? ఆయన మీద బోల్డని కేసులున్నాయి. అలాంటి వ్యక్తులు పార్లమెంట్కి వెళ్తే ఏం చేస్తారు? మంత్రులతోటి, కేంద్ర మంత్రులతో మాత్రం కేసులు కొట్టించుకుంటారు తప్ప ఆ ఉన్న సమయాన్ని. పెంటపాటి పుల్లారావు గారు లాంటి పెద్దల్ని పంపిస్తే మన ఉంగుటూరు సమస్యలు కానీ, పోలవరం నిర్వాసితుల సమస్యలు కానీ, మన కాలుష్యం సమస్యలు కానీ ఆయన బలంగా గెలపగలరు పార్లమెంట్ లో. ఆయనకి సాక్షాత్ ప్రెసిడెంట్ గారు తెలుసు, పెద్దలు తెలుసు. అలాంటి వ్యక్తిని ఏలూరు పార్లమెంటు నుంచి, అది కదా సౌండ్, అలా ఉండాలి. బదలైపోవాలి మాట్లాడుతుంటే గొంతు. మా వాళ్ళు అరుస్తూ ఉంటే నా గొంతు ఏంటా మీరెందరూ? బాక్స్ బద్దలైపోవాలి మాట్లాడుతుంటే, అలా ఉండాలి. బాబు, నా కోరిక ఒకటే, వెంకటరమణ గారి గెలుపు, జనసేన గెలుపు, పవన్ కళ్యాణ్ గెలుపు. పెంటపాటి పుల్లారావు గారి గెలుపు, జనసేన గెలుపు, మన గెలుపు. మీరు, నేను ఎక్కువ పెద్ద మాటలు చెప్పను, మీరు నన్ను నమ్మలే. మీకేదైనా సమస్య వస్తే కూర్చోబెట్టి ఒక్కొక్కళ్ళకి ఏమేం చేస్తాను కూర్చో, మీరు అడగండి, నాకేం కావాలి. ఉంగుటూరులో
నన్ను ముఖ్యమంత్రి అవ్వనివ్వండి, ఉంగుటూరులో ముఖ్యమంత్రి తాలూకు నా వ్యక్తిగత కార్యాలయం ఇక్కడ పెడతాను. మన ఉంగుటూరులో ఒక ఆఫీస్ పెడతాను. ఉంగుటూరులో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని గెలిపించండి. బాబు జెండా చేయమా, జెండా ముఖ్యమంత్రిని చేయండి. ఉంగుటూరు పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించండి. ఉంగుటూరులో మన అసెంబ్లీ అభ్యర్థిగా గెలిపించండి. నేను ఆఫీస్ పెడతాను. వెంకటరమణ గారు ఉంటారు. వెంకటరమణ గారితో పాటు పక్కన మన ఆఫీస్ కూడా ఉంటుంది. నేను చూస్తూ ఉంటాను. మీరు అడగండి. నేను మీ సమస్యలు తీర్చకపోతే అడగండి. పై వ్యక్తిగా నిలబడే వ్యక్తిని. అవు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులో ఉంటారమ్మా. మన ఉండు సమస్యగా ఆయన రాలేరు. ముఖ్యమంత్రి గారు కుప్పంలో ఉంటారు. పవన్ కళ్యాణ్ పక్కన భూముల్లో ఉంటాడు. ఆలోచించండి. మీరు ఏ గట్టునంటావు, ఆ గట్ట ఈ గట్ట మీరు ఆలోచించుకోండి. మూడు ఒకటేమో రెండు ఒకటి రెండు గట్లు. ఒక గట్టు మీద భూ కబ్జాలు రౌడీ మోకలు చేశాం. రౌడీ మోకలు ఇంట్లో పినతండ్రి చనిపోతే, వివేకానంద రెడ్డి గారు చనిపోతే ఎవరు చేశారన్నా పక్కన పెడదాం. వేలి ముద్దలు చెరిపేసి, రక్తం మరపలు చనిపేసి, గుండెపోటుతో చనిపోయారు అని ఒక సగం రోజంతో చెప్పి, తర్వాత గొడ్డలతో నరికేశారని చెప్పి ఇంకొక తర్వాత చెప్తే, అలాంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు ముఖ్యమంత్రి కావాలి. సొంత పినతండ్రి చనిపోతే నేనైతే ఎలక్షన్లు ఆపేస్తాను. ముందు మా పినతండ్రి ఎందుకు కనుక్కుంటాం. భయం వేయాలి. అలాంటి వ్యక్తులు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు. ఆల్రెడీ కేసులు ఉన్నాయి ఆయన మీద. నేను కేసులు కోర్టు పరిధిలో ఉన్నాయి కాబట్టి కోర్టు నిర్ణయించిన దోషులా కాదనేది ఆరోపణలు ఉన్నాయి. 1000 కోట్లు దోచేశారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి. మా పితండ్రిని అత్యంత దారుణంగా ఎవరో చంపేస్తే ఎలక్షన్లో స్వాతంత్రం గుండిపోవడం చెప్తే ఎట్లా? అది దారుణం కదా. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఏం అడగాలనుకుంటున్నా. మీరు హత్య చేశారు మేము అంటల్లా. ఎవరు చేశారు మీకు ఎందుకు భయం? చేసి చేయనివ్వండి, పోలీసులు రానివ్వండి. చేసిన వాళ్ళు వెనక అసలు వెనుకలు చెడపడం ఏంటి? రక్త పరకలు చెడపడం ఏంటి? ఈ క్రిమినల్ రాజకీయాలంటి. అలాంటి వ్యక్తులు ఉంటే మనకి ముఖ్యమంత్రులు అవడం ఏంటి? ఇది చాలా భయం వేస్తుంది. యథా రాజా తథా ప్రజ అంటారు. రాజు ఎలా ఉంటాడో కింద పాలన ఎలా ఉంటుంది. సొంత పినతండ్రి చనిపోతే వేలి ముద్దల్లో రక్త పరకలు చెరిపేసే ఆలోచన అలాంటి చర్యలు ఉన్న వ్యక్తులు ఆయన చేశారని చెప్పటం. ఎవరో ఆయనకి సొంత పినతండ్రికి సంబంధించిన మనుషులు ఎవరు చేశారనుకుందాం. వాళ్ళని నిలదీయాల్సింది పోయి అసలు హత్య జరగలేదన్నట్టుగా చెప్తా ఉంటే అసలు ఆలోచన విధానం మంచిది కాదు. అలాంటి వ్యక్తులు చూసి ఇందాక నేను చెప్పినట్టుగా యథా రాజా తథా ప్రజ. రాజు ఎలా ఉంటాడో ప్రజలు ఎలా ఉంటారని. వాళ్ళ కుటుంబం ఒక్కడికి సరిపోలేదు. అలా నేర ప్రవృత్తి ఉన్న కుటుంబాలు ప్రతి మన ఉంగుటూరులో కూడా వస్తే మంచిది కాదు. దానికి నేను ఒప్పుకోను. అది మనం అలాంటి ఎంకరేజ్ చేయొద్దు. నిజంగా మంచిది కాదు సమాజానికి. ఒక హత్య జరిగితే చాలా సర్వసాధారణంగా జరిగింది. మనుషులు ఎలా చచ్చిపోతారు కదా, వయసు చచ్చిపోతే ఏంటి, ముందు హత్య చేసి చచ్చిపోతే ఏంటి నమ్మకం ఉందంటే మన ప్రాణాలు ఎవరికి వాళ్ళు విలువ ఇవ్వట్లేదని అర్థం. నాకు అది ఇష్టం లేదు. ప్రాణానికి చాలా విలువ ఉంది. మన కళ్ళ ముందు ఇప్పుడు బిడ్డ సమస్యలు పడిపోయాడు. నేను అందుకే సభలకి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేయమంటాను, మీకు నలగకూడదని. అలాగే ముఖ్యమంత్రి గారికి వైపు వెళ్దామంటే పాప ఎటు చూసిన ఇసుక మాఫియాలు, వాళ్ళు తెలుగుదేశం పార్టీ చూస్తే కంప్లీట్ అవినీతిమయం నిండిపోయింది. ముఖ్యమంత్రి గారికి వారి ఎమ్మెల్యేల మీద పట్టుపోయింది. అందుకని చెప్పి మీరు తెలుగుదేశం గట్టు ఒకటి, తెలుగుదేశం వైసీపీ కలిపి ఒక గట్టులు ఉన్నాయి.
జనసేన, బీఎస్పీ, సిపిఐ, సిపిఎం ఒక గట్టునున్నాయి. ఏ గట్టు అనేది మీరు నిర్ణయించుకోండి. ఏ గట్టు మీ బంగారు భవిష్యత్తుకు ఉంటుందో మీరు ఆలోచించుకోండి.